హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీస్ కేవ్. ఇప్పుడు మనం రామ్ చరణ్ గారి పెద్ది మూవీ నుండి రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సాంగ్ గురించి మాట్లాడే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. రంగస్థలం మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి వెళ్ళామన్నమాట సినిమా చూడడానికి. అంతవరకు చాలా సినిమాలు చూసాం, కానీ సినిమా అయిపోయిన తర్వాత అరే సినిమా అప్పుడే అయిపోయిందా, ఇంకోసేపు ఉంటే బాగుండు, ఇంకోసారి నెక్స్ట్ షో కూడా చూసేద్దామా ఈ సినిమా అని అంత ఫీల్ వచ్చిందనమాట. అప్పుడు ఆ సినిమా చూసినప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్ అనమాట. కానీ వాడు మాకెవరికి చెప్పకుండా నెక్స్ట్ షోకి వెంటనే వెళ్ళి టికెట్ కొనుక్కొని మళ్ళీ నెక్స్ట్ షోకి కూర్చొని చూశాడనమాట. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పెద్ది మూవీకి కూడా అలాంటి మ్యాజిక్ మళ్ళీ రీక్రియేట్ చేస్తుందేమో అనే ఫీల్ కలుగుతుంది నాకు. అందుకోసం ఈ విషయం షేర్ చేస్తున్నాను. ఓకే, చికిరి చికిరి సాంగ్ చూసాను, చాలా బాగుంది. ఫస్ట్ లిరికల్ సాంగ్ అని ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ వీడియో సాంగ్ వచ్చింది. ఇది మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ అని చెప్పాలి. ఫస్ట్ మాట్లాడాల్సింది రామ్ చరణ్ గారి లుక్స్. రామ్ చరణ్ గారి మాస్ లుక్ చాలా బాగుంది ఈ సాంగ్లో, అలాగే సినిమాలో కూడా సూపర్గా ఉండబోతుంది. నెక్స్ట్ జాన్వీ కపూర్ గారు కూడా చాలా బాగున్నారు. మెయిన్గా ఈ సాంగ్లో మీరు చూడాల్సింది బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్. ఒకసారి చూడని వాళ్ళంటే చూడండి, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే మాస్ లుక్, మాస్ సాంగ్కి ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ మాత్రం చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది నాకు. ఒకసారి బాగా గమనించండి మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా. ఇంకా రామ్ చరణ్ గారి డ్యాన్సు, ఈ సాంగ్ కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేశారు. సాంగ్ అండ్ ఈ కొరియోగ్రఫీ చాలా బాగా అనిపించింది. బ్యాట్తో స్టెప్స్ చాలా కొత్తగా బాగా అనిపించింది. ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడాల్సింది మ్యూజిక్, లిరిక్స్ బాగా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఒకసారి వినండి. వింటుంటే బాగా వినాలనిపిస్తుంది. అంటే చిరాగ్గా ఏం లిరిక్స్ ఇవి ఇలా అనిపించకుండా చాలా బాగున్నాయి. లిరిక్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా రెహమాన్ గారి మ్యూజిక్, మనం రెహమాన్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడేంత సీన్ లేదు, కానీ మనకి మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సాంగ్ చూశాక నాకైతే త్రిబుల్ నాటు సాంగ్ రిలీజ్ అయ్యాక చాలామంది సాంగ్ని రీక్రియేట్ చేశారు కదా స్టెప్స్ని. అలాగే ఇప్పుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, ఈ సాంగ్ బ్యాట్ స్టెప్స్ని మళ్ళీ చాలామంది రీక్రియేట్ చేస్తారు. ఇది మాత్రం పక్కా అని నాకు అనిపిస్తుంది, చాలామంది రీక్రియేట్ చేస్తారని. సో అంత బాగుంది సాంగ్. ఒకసారి చూడని వాళ్ళంటే చూసేయండి. సో సాంగ్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీలో ఎవరైనా చూడకపోతే చూసేయండి సాంగ్. వీడియో సాంగ్ బాగుంది, చూసేయండి. మన రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.